వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేషనల్ నెంబర్ని టెర్మినేటింగ్ డెసిమలా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమలా మనం డివిజన్ చేయకుండానే ఎలా చెప్పాలో చూద్దాం. దీన్ని రేషనల్ నెంబర్స్ అండ్ దేర్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ అంటే థీరం 1.3 అంటే ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. మరి డివిజన్ చేయకుండానే రేషనల్ నెంబర్ అనేది అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందా ఎలా చెప్పాలో మనం చూద్దాం. ఈ థీరం 1.3 లెట్ ఎక్స్ బి ఏ రేషనల్ నెంబర్ ఊస్ డెసిమల్ ఫామ్ టెర్మినేట్స్. ఒకవేళ టెర్మినేట్ డెసిమల్ అయినట్లయితే then x can be expressed in the form of p by q where p and q are co-primes and the prime factorization of q is of the form 2 power n into 5 power m where n comma m are non-negative integers. అంటే x be a rational number అంటే and whose decimal form terminates అంటే terminates అంటే ఎగ్జాంపుల్గా మనము 0.45 అని తీసుకుందాం. 0.45 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా, మరి దీన్ని ఏం చేయొచ్చు అంటుండు, దెన్ ఎక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ అంటే 0.45ని మనం పీ బై క్యూ ఫామ్లో రాసుకుంటే ఏమవుతుంది 45/100. ఓకేనా, వేర్ పీ అండ్ క్యూ ఆర్ కో ప్రైమ్స్ అంటే ఇక్కడ 45/100 రాసిన తర్వాత మరి 4500 అనేది కో ప్రైమ్స్ కావు కాబట్టి మనము దీన్ని కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేయాలి. 5 9s 520s. చూడండి ఇక్కడ 9/20 ఏమవుతుంది కో ప్రైమ్స్ అవుతుంది. అంటే కో ప్రైమ్స్ మీన్స్ ఈ 9కి 20కి ఎస్ఎఫ్ ఏంది 1 అనమాట. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈస్ 1. ఈ రెండింటిని భాగించేది ఒకటి మాత్రమే. అలా ఉన్నప్పుడు మాత్రం వాటిని కో ప్రైమ్స్ అంటాం. ఓకేనా, ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్ మీన్స్ జిసిడి ఆఫ్ ఏ కామా బి ఆర్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈస్ 1 ఓన్లీ. ఓకేనా, 9/20 అండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ ఇయర్ క్యూ ఈజ్ ఈక్వల్ 20. ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 power n into 5 power m అంటుండు. అంటే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది 2 power n into 5 power m ఫామ్లో ఉంటుంది. 20 మీన్స్ 2 into 10 మళ్ళీ 10 ఏం రాసుకోవచ్చు 2 into 5 అంటే 2 into 5 అంటే 2 power 2 into 5. ఓకేనా, 5 power 1 వేర్ n కామా m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. అంటే మనం ఏదైనా ఒక రేషనల్ నెంబరు అనేది ఊజ్ డెసిమల్ ఫామ్ టెర్మినేట్స్ అంటే 0.45 కానివ్వండి 0.56 ఇలా 1.04 ఈ విధంగా టెర్మినేట్ అయ్యే డెసిమల్ని తీసుకున్నట్లయితే దాన్ని పీ బై క్యూ ఫామ్లో రాస్తే దాని యొక్క అంటే పీ కామా క్యూ ఆర్ కోప్రామ్స్ అయినప్పుడు క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అనేది ఏ రూపంలో ఉంటుంది అంటుండు 2 power n into 5 power m ఫామ్లో ఉంటుంది వేర్ n కామా m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ 0.45 తీసుకున్నాం అంటే 45ని పీ బై క్యూ ఫామ్లో రాస్తే ఏమవుతుంది 45/100. డెసిమల్ పాయింట్ తీసేసి 45/100 రాసుకున్నాము. ఇక్కడ 4500 అనేవి ఏంటివి కో ప్రైమ్స్ కావు. అంటే వీటి యొక్క కామన్ ఫ్యాక్టర్ అనేది 5 అనేది రెండింటికి 5 అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి ఆ కామన్ ఫ్యాక్టర్ని క్యాన్సిల్ చేసినాం. 5 9s 520s. ఇప్పుడు ఈ 9/20 అనేవి ఏంటివి కో ప్రైమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది అంటుండు 2 power n into 5 power m ఫామ్లో ఉంటుంది. ఈ విధంగా మనం ఏ టెర్మినేటింగ్ డెసిమల్ని తీసుకున్నా కూడా దాన్ని పీ బై క్యూ ఫామ్లో రాస్తే దాని యొక్క క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అనేది ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power m వేర్ n కామా m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఓకేనా, ఇప్పుడు థీరం 1.4 లెట్ ఎక్స్ బి ఏ రేషనల్ నెంబర్ సచ్ దట్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ క్యూ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 power n into 5 power m వేర్ n and m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ దెన్ ఎక్స్ హ్యాజ్ ఏ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ టెర్మినేట్స్. ఓకేనా, అంటే చూడండి లెట్ ఎక్స్ బి ఏ రేషనల్ నెంబర్ సచ్ దట్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ క్యూ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 power n into 5 power m అంటే మనం ఇదే తీసుకుందాం 9/20. ఎక్స్ బి ఏ రేషనల్ నెంబర్ అనుకుంది కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9/20 ఈజ్ ఏ 9/20 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ సచ్ దట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ క్యూ ప్లస్లో ఏముంది 20 ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 power n into 5 power m. 20కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ తీసుకుంటే 2 into 10
2 ఇంటూ 2 ఇంటూ 5 అంటే 2 పవర్ 2 ఇంటూ 5 20. అంటే ఇప్పుడు దీని నుంచి x ఈజ్ ఈక్వల్ 9/2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ q ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఈ ఫామ్లో ఉన్నట్లయితే వేర్ n and m are non-negative integers, then x as a decimal expansion which terminates, ఇదేమవుతుంది అంతం టెర్మినేట్ అయ్యే డెసిమల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అంటుండే ఎక్స్కి. ఎలానో చూద్దాం. ఇప్పుడు ఇది ఈ ఫామ్లో ఉంది కాబట్టి క్యూ అనేది ఎలా ఉంది 2 పవర్ n ఇంటూ 5 పవర్ m. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ క్యూ ఈజ్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m. కాబట్టి దీని యొక్క డెసిమల్ ఫామ్ ఎలా ఉంటుంది, టెర్మినేట్స్ అవుతుందా లేదా చూద్దాం. అంటే ఇక్కడ 9, ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 ఉంది. అంటే ఇప్పుడు మనము ఏం చేస్తున్న దీన్ని 9 ఇంటూ 5/5తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నా. మల్టిప్లై బోత్ న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తున్నా 5 తోటి. ఇక్కడ 2 పవర్ 2, ఇక్కడ 5 ఉంది ఆల్రెడీ, మరి ఇంకొక 5 తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తున్నా. ఏమవుతుంది 9 5 45. ఇదేమవుతుంది 2 స్క్వేర్ అంటే 4, 5 5 25. 4 ఇంటూ 25 అంటే 45/100. 45/100 అంటే దీన్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది 45/100 మీన్స్ 0.45. ఏమైంది ఎక్స్ 9/20 తీసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ దీని క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 పవర్ 2 ఇంటూ 5 పవర్ 1 ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది టెర్మినేట్ అవుతుంది. చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0.45 టెర్మినేట్ అవుతుంది. ఓకేనా. 7/25 ఉంది. ఇక్కడ ఈజ్ ఏ రేషియల్ నెంబర్. ఈ క్యూ ఈజ్ ఈక్వల్ 25. దీని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చూద్దాం. 25 ఈజ్ ఈక్వల్ టు ఏంది క్యూ ఈజ్ ఈక్వల్ 25. ఏమన్నా రాయొచ్చు 25 ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ 5 5 స్క్వేర్. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ క్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ 0 ఇంటూ 5 పవర్ 2. ఓకేనా. 2 పవర్ 0 ఇంటూ 5 పవర్ 2 కాబట్టి ఇదేమవుతుంది 7/25 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా. అంటే చూద్దాం మరి 7/25 అనేది ఏమవుతుందో చూద్దాం. 7ని 25తో డివైడ్ చేయొచ్చు, టెర్మినేట్ అవుతుందా లేకపోతే నాన్ టెర్మినేట్ రిపీటింగ్ అవుతుందో చూద్దాం. 25 2s 50, 20, 25 మళ్ళీ 0 తీసుకుంటే 25 8s 200 అంటే 0. అంటే 7/25 ఈజ్ ఈక్వల్ 0.28. అంటే ఏంటి టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. అంటే ఇయర్ క్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ క్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5 పవర్ 2 అంటే 2 పవర్ 0 ఇంటూ 5 పవర్ 2 కాబట్టి దీన్ని డెసిమల్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది ఇది టెర్మినేటింగ్ అవుతుంది. ఓకేనా. ఓకే. ఇలా మనము ఈ విధంగా డివిజన్ చేసి చెప్పొచ్చు, లేదా దీని యొక్క మనము డివిజన్ చేయకుండానే 7/25ని ఏమనొచ్చు 7 ఇంటూ 4/25 ఇంటూ 4. ఇది టెర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి 7 ఇంటూ 4 అంటే 28, 25 4s 100 అంటే ఏంది 0.28. 7/25. ఎప్పుడు ఎక్స్ అనేది రేషియల్ నెంబర్, దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అనేది 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో ఉన్నప్పుడు మనం ఈ విధంగా డివిజన్ చేయాల్సిన అవసరం లేకుండా దాన్ని మనం వితౌట్ డూయింగ్ డివిజన్ చేయకుండానే మనము దాన్ని డెసిమల్ ఫామ్లో రాయవచ్చు. కాబట్టి 7/25 ఈజ్ ఈక్వల్ 0.28 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా. ఇంకొకటి 3/4 ఉంది. 3/4 తీసుకుందాం. మరి 3/4 క్యూ ఈజ్ ఈక్వల్ 4 అంటేని దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఈజ్ 2 స్క్వేర్ కాబట్టి దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏమో టెర్మినేట్ అవుతుంది. దీన్ని ఏమవుతుంది 3ని 4తో డివైడ్ చేస్తే 4 7s 28, 2 0.7 ఇక్కడ 2 ఉంటుంది, 4 5s 20 అంటే 0. అంటే 3/4 ఈజ్ ఈక్వల్ టు 0.75. ఓకేనా. టెర్మినేటింగ్ డెసిమల్ 3/4 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. దీన్ని మనము డివిజన్ చేయకుండానే అంటే 3/4 మీన్స్ దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ కదా 4 క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్
ఏమవుతుంది 2 స్క్వేర్ కాబట్టి 5 స్క్వేర్ తోటి మల్టిప్లై డివైడ్ చేద్దాం ఏమవుతుంది 5 స్క్వేర్ మీన్స్ 25 25 3 is 75 ఇదేమవుతుంది 2 స్క్వేర్ మీన్స్ 4 5 స్క్వేర్ మీన్స్ 25 4 5 is 425 is 100 సో ఏమవుతుంది మనం 0.75 3/4 మనము ఇది 3/4ని మనము డివిజన్ చేయకుండానే ది డెసిమల్ ఫామ్లో రాయడం ఎలా అంటే 3/4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0.75 ఇదేమో డివిజన్ చేసి ఇక్కడ చేసాము 3ని 4తో డివైడ్ చేసి ఏమొస్తుంది 0.75 వచ్చింది ఓకేనా థీరం 1.5 let x is equal p by q be a rational number such that the prime factorization of q is not of the form 2 power n into 5 power m n and m where n and m are non-negative integers then x has a decimal expansion which is non-terminating repeating మనం ఇంతకుముందుకు ఏం చెప్పుకున్నాము x is a rational number the prime factorization of q is in the form 2 power n into 5 power m అయితేనేమో 2 power n into 5 power m ఫామ్లో ఉంటేనేమో ఏమో టెర్మినేటింగ్ డెసిమల్ అనుకున్నాం ఒకవేళ q యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అనేది 2 power n into 5 power m ఫామ్లో లేకుంటే దాని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుంది అంటే 2/3 తీసుకుందాం ఉదాహరణకి 2/3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ and the prime factorization of q అంటే p by q లో p is equal to q is equal to 3 prime factorization of q ఏమవుతుంది 3 means 3 ఓన్లీ అంటే ఇది 2 power n into 5 power m ఫామ్లో లేదు కాబట్టి ఏమవుతుంది ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది కావాలంటే చూడండి 2ని 3తో డివైడ్ చేయండి 3 6 18 మళ్ళీ 2ని 18 2 అంటే ఏమవుతుంది 2/3 ఈజ్ ఈక్వల్ టు 0.66666 అంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే 0.6 బార్ 7/6 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ ఓకేనా కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ క్యూ అంటే 6 క్యూ ఈజ్ ఈక్వల్ 6 కదా దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ తీసుకున్నట్లయితే 2 into 3 అంటే 2 power 1 into 3 power 1 ఇక్కడ 2 power n into 5 power m ఫామ్లో లేదు అంటే 2 ఉంది కానీ 5 వేరే ప్రైమ్ నెంబర్ ఉంది ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో ఈ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో 2 into 3 ఉంది కాబట్టి దీని యొక్క ఏమవుతుంది దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ 7/6 యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుంది చూడండి 7ని 6తో చేసినట్లయితే 6 1 6 1 ఉంటుంది 0.0 ఓకేనా 6 1 6 4 ఉంటుంది నెక్స్ట్ 0 6 6 36 మళ్ళీ 4 మళ్ళీ 0 మళ్ళీ 6 36 ఈ విధంగా 4 రిమైండర్ అనేది 4 వస్తుందంటే ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అన్నమాట కాబట్టి 7/6 దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసినట్లయితే 1.16666 డాష్ అంటే 1.16 బార్ అనమాట ఓకేనా అంటే let x is equal to p by q be a rational number such that the prime factorization of q is not of the form ఈ ఫామ్లో లేకున్నట్లయితే 2 power n into 5 power m లేకున్నట్లయితే అప్పుడు దాని యొక్క x has a xకి ఎలా ఉంటుంది డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అన్నమాట ఈ విధంగా చూడండి 2/3 అన్నప్పుడు 0.6 బార్ 7/6 అంటే 1.1666 అంటే 1.16 బార్ ఓకేనా కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇవి SCERT వారు ప్రిపేర్ చేసిన అభ్యాస దీపిక నుంచి తీసుకోవడం జరిగింది ఓకేనా అంటే యూజింగ్ డివిజన్ algorithm if 25 is expressed as 25 is equal 4 into q plus r then the value of r is చూడండి ఇక్కడ r is equal 0 అయితే 4 is the factor of 25 కాదు కాబట్టి 1 r is equal 1 అంటే ఏమవుతుంది 4 తోటి 25 డివైడ్ చేసాం అనుకోండి ఏమవుతుంది మనం కామన్ చేసినట్లయితే 25ని 4తో డివైడ్ చేసినాం 4 6 24
1 అంటే రిమైండర్ ఈజ్ 1, కోషియంట్ ఈజ్ 6 కాబట్టి q ఈజ్ ఈక్వల్ 6, r ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి మనకి ఏమడిగింది ఇక్కడ దెన్ ద వాల్యూ ఆఫ్ r అడిగిండు కాబట్టి ఆన్సర్ ఈజ్ b అంటే 1 దిస్ ఓకేనా. ద డెసిమల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద నెంబర్ 441/2 square into 5 cube into 7 is dash ఏమంటుండు ఏ టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్, టెర్మినేటింగ్ ఆఫ్టర్ 2 డెసిమల్ ప్లేసెస్. చూడండి ఇక్కడ ఈ రేషనల్ నెంబర్ యొక్క క్యూ p/qలో q యొక్క రూపం ఎలా ఉంది 2n into 5m కాకుండా 7 అనే వేరే ప్రైమ్ నెంబర్ ఉంది. 2n into 5m ఫామ్లో ఉంటుంది టెర్మినేటింగ్ డెసిమల్. 2n into 5mతో పాటు ఇంకా వేరే ప్రైమ్ నెంబర్స్గా ఉన్నాయనుకోండి అదేమవుతుంది చూసుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ ప్రైమ్ నెంబర్ 7 అనేది ఇక్కడ 441 ఏమైనా 7 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 441 అవుతుందా చూడాలి. చూడండి 7 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా 441 అంటే దీన్ని ఒకసారి ఇక్కడ తీసుకున్నట్లయితే సింప్లిఫై చేద్దాం. 441/2 square into 5 cube into 7 కదా. ఇక్కడ మనకు q యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో ఓన్లీ 2 పవర్ గాను 5 పవర్గా ఉండాలి. అలా కాకుండా వేరే ప్రైమ్ నెంబర్ ఉండొద్దు. ఒకవేళ ఇది ఉంది ఇది దీనికి ఫ్యాక్టర్ అయితేనేమో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా చూద్దాం 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా 7 6 42 అంటే 44 - 42 2 ఉంటుంది. 2 1 అంటే 7 3 అంటే ఏమవుతుంది 7 1s 763 దిస్ ఈజ్ ఈక్వల్ టు అంటే 441/2 square into 5 cube into 7 ఏమని రాయొచ్చు 63/2 square into 5 cube అంటే ఈ రేషనల్ నెంబర్ p/q ఫామ్లో ఉంది. q యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఏముంది 2n into 5m ఫామ్లో ఉంది కాబట్టి మనం దీని ఏమనొచ్చు టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఓకేనా కాబట్టి ఫస్ట్ వన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఏ ఈజ్ ద ఆన్సర్. అంటే ఒకవేళ ఎప్పుడు నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్ ఎప్పుడు అంటాము ఇక్కడ 441 కాకుండా 442 అంటే ఈ 7 అనేది ఇక్కడ దీనికి ఫ్యాక్టర్ కాలేదనుకోండి ఇక్కడ ఏం చేసినాం ఇది 7 ఈ 7 టేబుల్ క్యాన్సిల్ చేసినాం కాబట్టి ఇక్కడ 7 అనేది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ q యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో 7 లేకుండా ఓన్లీ 2 పవర్ గాను 5 పవర్గా రాసినాం కాబట్టి అది టెర్మినేటింగ్ అన్నాం. అలా కాకుండా 7 కూడా ఉందనుకోండి 7 క్యాన్సిల్ కాకుండా ఉంటే అప్పుడు ఇది బి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 441 ప్లేస్లో 442 ఉందనుకో అప్పుడు ఇది నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. ఓకేనా ఒకవేళ సి నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఇది రేషనల్ నెంబర్ కాదు ఇరేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా మనము ఎవ్రీ రేషనల్ నెంబర్ని మనం ఏ విధంగా రాయొచ్చు మనము డెసిమల్ ఫామ్లో టెర్మినేటింగ్ డెసిమల్గా కానీ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్గా కానీ రాయవచ్చును. టెర్మినేటింగ్ అంటేనేమో q యొక్క రూపము 2n into 5m రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేయగలిగినట్లయితే అది టెర్మినేటింగ్ డెసిమల్. అలా కాకుండా మనము 2n into 5m ఫామ్లో రాయలేమనుకోండి క్యూని అది నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఇక టెర్మినేటింగ్ ఆఫ్టర్ 2 డెసిమల్ ప్లేసెస్ అంటుండు. టెర్మినేటింగ్ అంటే 2 డెసిమల్ ప్లేసెస్ 2 దశాంశ బిందువుల తర్వాత రిపీట్ అవ్వడం అన్నమాట. ఇది కూడా ఏమవుతుంది ఇది ఇలానే ఉంటుంది. ఇక్కడ p/q q యొక్క రూపంలో ఇవి కాకుండా 2 5 కాకుండా వేరే నెంబర్స్ ఉండడం వేరే ప్రైమ్ నెంబర్స్గా ఉండడం 7 కానీ 11 13 అలా ఉన్నట్లయితే ఆ విధంగా. ఓకేనా ఇది నెక్స్ట్ ఎమాంగ్ ద ఫాలోయింగ్ ద నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఇరేషనల్. ఇందులో ఏది ఇరేషనల్ కాదు నాట్ ఇరేషనల్ కానిది అంటే రేషనల్ ఏది అని అర్థం విచ్ ఈజ్ రేషనల్ అని అర్థం. అమాంగ్ ద ఫాలోయింగ్ ద నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఇరేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఇరేషనల్ మీన్స్ దట్ ఈజ్ ఏ రేషనల్ ఏది రేషనల్ నెంబర్ అడుగుతుండో. ఓకేనా అంటే 2 - √3 హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ రూట్ ఏ అనుకుందాం సపోజ్ రూట్ ఏ ఈజ్ స్క్వేర్ రూట్ ఏ ఈజ్ ఇరేషనల్ ఎప్పుడు ఏ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఏ ఈజ్ ఏ ఇరేషనల్. ఏ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ మీన్స్ రూట్ ఏ ఈజ్ ఏ రేషనల్. ఇయర్ రూట్ 4 ఏమవుతుంది రూట్ 3 ఏమో ఇరేషనల్ 3 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి రూట్ 3 ఈజ్ ఏ ఇరేషనల్ బట్ రూట్ 4
ఏమవుతుంది రేషనల్ అవుతుంది. √4 ఈజ్ రేషనల్, √3 ఈజ్ ఇర్రేషనల్. ఇప్పుడు రూట్ ఏ అనేది ఎప్పుడు ఇర్రేషనల్ అంటున్నామంటే ఏ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే, పరిపూర్ణ వర్గం కాకపోతే, అంటే ఏని వేరొక సంఖ్య యొక్క వర్గంగా రాయలేకపోతే అది ఇర్రేషనల్ అవుతుంది. ఇక్కడ √3 ఉంది, 3ని మనం వేరొక సంఖ్య యొక్క వర్గంగా రాయలేము. ఇస్ నాట్ ఏ స్క్వేర్ ఆఫ్ అదర్ నెంబర్, వేరే నెంబర్ దీని, కాబట్టి ఇది ఇర్రేషనల్. ఇక్కడ √4 ఉంది, 4 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 2, 4ని ఏమని రాయొచ్చు 2 స్క్వేర్, కాబట్టి 4 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్, కాబట్టి √4 ఏమవుతుంది రేషనల్ అంటాం. ఇప్పుడు √9 ఉందనుకో, 9 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 3, కాబట్టి √9 ఈజ్ ఏ రేషనల్. √16 అనుకోండి, 16 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 4, కాబట్టి √16 ఈజ్ ఏ రేషనల్. అలా ఇప్పుడు రూట్ ఏ ఈజ్ ఇర్రేషనల్, ఏ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా. ఇక్కడ మరి ఒకటి రేషనల్ అయ్యి ఉండి ఒక రేషనల్ ఇంకొక ఇర్రేషనల్ నెంబరు కలిపిన ఒక రేషనల్ని ఒక ఇర్రేషనల్ నెంబర్ని చూడండి. ఈ బి అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకుందాం, రూట్ ఏ అనేది ఏంటిది ఇర్రేషనల్ నెంబర్ అనుకుందాం. దీని యొక్క సమ్ కానీ సమ్ చేసిన లేకపోతే డిఫరెన్స్ అయినా కూడా ఏమవుతుంది ఇర్రేషనల్ అవుతుంది. సమ్ అయినా డిఫరెన్స్, సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఏ ఇర్రేషనల్, డిఫరెన్స్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి ఇక్కడ 2 మైనస్ √3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, ఇది ఇక్కడ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. డిఫరెన్స్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఇర్రేషనల్, దాని యొక్క స్క్వేర్ చేసినా కూడా ఏమవుతుంది ఇర్రేషనల్ అవుతుంది. ఓకేనా. మనకు ఎక్స్పాండ్ చేసి ఏమవుతుంది ఏ స్క్వేర్ అంటే 2 అంటే 4, బి స్క్వేర్ అంటే √3 స్క్వేర్, 4 + 3 7 అవుతుంది, 2ab అంటే 4√3 వస్తుంది. మళ్ళీ రేషనల్ నెంబర్ మరియు ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. సమ్ ఆఫ్ అయినా డిఫరెన్స్ ఆఫ్ అయినా ఏమవుతుంది, సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్, డిఫరెన్స్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్, కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్. √2 + √3 ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, √2 ఈజ్ ఏ ఇర్రేషనల్, √3 ఈజ్ ఏ ఇర్రేషనల్, సమ్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ అగైన్ ఇర్రేషనల్ నెంబర్, కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్. చూడండి √2 మైనస్ √3 ఉంది, √2 + √3 ఉంది, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ a మైనస్ బి ఇంటూ a + b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే √2 స్క్వేర్ అంటే 4 మైనస్ √3 స్క్వేర్. చూడండి ఇక్కడ దీన్ని దీన్ని సింప్లిఫై చేస్తున్నా, √2 మైనస్ √3 √2 + √3 అంటే a మైనస్ బి a + b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే √2కి స్క్వేర్ మైనస్ √3కి స్క్వేర్ అంటే √2 స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 2, స్క్వేర్ రూట్ క్యాన్సల్ 2 మైనస్ 3, దిస్ ఈజ్ -1. ఇక్కడ ఏమైపోయింది ఇది -1 వచ్చింది, అంటే ఇది ఏమవుతుంది రేషనల్ అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ కాదు అంటే రేషనల్. 2√7/7 ఇక్కడ 7 2 ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, √7 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. అంటే మనము ఇంతమందికి ఏం చెప్పినాం, సమ్ ఆఫ్ అయినా డిఫరెన్స్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ ఏమనుకున్నాము ఇర్రేషనల్ నెంబర్ అనుకున్నాము. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఏమవుతుంది ఇర్రేషనల్ నెంబరే. మన డివిజన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ అండ్ రేషనల్ నెంబర్ మళ్ళీ అగైన్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది ఇర్రేషనల్ నెంబరే, ఇది ఇర్రేషనల్ నెంబరే, ఇది ఇర్రేషనల్ నెంబరే, ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు అంటే ఇది రేషనల్ నెంబర్, కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, దీని వాల్యూ -1 వస్తుంది. నెక్స్ట్ HCF ఆఫ్ 26 and 91. HCF ఆఫ్ 26కి 91కి HCF ఏంది, ఈ 26ని 91. మనము దీన్ని మనం ఎన్ని విధాలుగా చేయవచ్చు, కామన్ డివిజన్ మెథడ్లో చేయొచ్చు, అదే యూక్లిడ్ డివిజన్ అల్గారిథం, లేదంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కూడా చేయొచ్చు. నేను 26 91లో 26 3 is 78, రిమైండర్ ఈజ్ 13. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ రిమైండర్ 0 రాలేదు కాబట్టి 26 నాట్ ఏ HCF ఆఫ్ 91. 26 and 91 ఈ రెండింటికి HCF అనేది 26 అనేది HCF కాదు. మరి ఇప్పుడు మళ్ళీ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం 26కి 13కి చేద్దాం. 26 ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు 13 × 2 ప్లస్ రిమైండర్ 0. మనకి ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో అప్పుడున్న డివైజర్ అనేది ఏమవుతుంది HCF అవుతుంది. దిస్ 13 అనేది HCF ఆఫ్ 26 and 13 మరియు 1కి 26 కూడా 13 అవుతుంది. కాబట్టి HCF ఆఫ్ 26 and 91 ఈజ్ ఈక్వల్ ఏంటిది HCF 13. సో బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ద లీస్ట్ నెంబర్ దట్ ఈజ్ డివిజిబుల్ బై ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 5.
1 to 5 అంటే ఏంటి 1 2 3 4 5 ఈ 5 నెంబర్స్ తోటి డివిజబుల్ అయ్యాయి. ఇందులో ఉన్న ఈ లీస్ట్ నెంబర్ ఏది ఇందులో ఉన్న ఏ లీస్ట్ నెంబర్ ఇందులో ఉన్న అన్నిటి 1 తోటి 2 తోటి 3 తోటి అంటే ఎవ్రీ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 1 కాబట్టి 1తో ఒక 2 3 4 5 ఈ 4తోటి 2 3 4 5తో డివిజబుల్ అయ్యే ఇందులో ఉన్న చిన్న నెంబర్ ఏది అంటుండు. అంటే మనకు ఏం కనుక్కోవాలి, ఈ 2 3 4 5 యొక్క ఎల్సిఎంఏ ఆన్సర్ అవుతుంది. 2కి 3కి 4కి 5కి ఎల్సిఎం ఏమవుతుంది, 2కి 4కి ఎల్సిఎం ఆఫ్ 2 and 4 ఈజ్ 2 యొక్క మల్టిపుల్ 4 కాబట్టి 4 అనేది ఎల్సిఎం అవుతుంది. మళ్ళీ 3కి 5కి ఎల్సిఎం ఈజ్ అంటే రెండు ఈ 3 5లు ప్రైమ్ నెంబర్ కాబట్టి ఏమవుతుంది 3 5 జా 15 అవుతుంది. కాబట్టి 3 15 4 జా 60 కాబట్టి 60 ఈజ్ ద ఆన్సర్ అంటే డి. ఓకేనా. ఇక్కడ మనము 2 3 4 5 ఈ విధంగా తీసుకున్నా 2 1s ఇది పోదు 2 2s 5 అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి 2 ఎల్సిఎం ఆఫ్ 1 2 3 4 5 ఏమవుతుంది 2 3 6 6 2 12 12 5 60. ఓకేనా. కాబట్టి ద లీస్ట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ ద 1 to 5 ఈజ్ 60. చూడండి 2 తోటి డివిజిబుల్ అవుతుంది 2 30s 60, 3 తోటి 3 20s అవుతుంది, 4 తోటి 4 15s, 5 తోటి 5 12s. ఒకవేళ 80 తీసుకున్నాం అనుకోండి 3తో డివిజిబుల్ కాదు, 4తో అవుతుంది, 2తో అవుతుంది, 5తో అవుతుంది, అన్నీ కావాలి కాబట్టి 15 తీసుకున్నాం అనుకో ఆన్సర్ ఇక్కడ 3తో అవుతుంది 5తో అవుతుంది కానీ 2తో కాదు 4తో కాదు 15 ఆన్సర్ కాదు. 70 తీసుకున్నాం అనుకోండి 2తో అవుతుంది 3తో కాదు 4తో కాదు 3తో కాదు 4తో కాదు 5తో అవుతుంది. కాబట్టి ఈ 1 నుంచి 5 వరకు ఉన్న ఈ అన్ని నెంబర్స్ తోటి డివిజిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్ అన్నప్పుడు మనము ఆ నెంబర్స్ యొక్క ఇక్కడ ఉన్న ఈ 5 నెంబర్స్ యొక్క మనం ఎల్సిఎం కనుక్కోవాలి. ఓకేనా. 6th ప్రాబ్లం అభ్యాస దీపికలోనిది. Find the value of log 125 base 5. Find the value of log 64 base root 2. 7th problem. ఓకేనా. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ చూసుకున్నట్లయితే log x power n is equal n into log x, log a base a is equal 1. ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్స్ ఈ రెండింటిని కనుక్కోవడంలో ఉపయోగించే ఇక్కడ రాశాను సైడ్కి a is equal square root of a whole square, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఏని వస్తుంది. a power m whole power n is equal a power m into n. మనము వీటి సాయంతో ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం, ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 125 బేస్ 5. ఓకేనా. మనము ఇది ఏదైతే కనుక్కోవాలో దాన్ని log 125 బేస్ 5 వాల్యూని ఏమనుకుందాం ఎక్స్గా తీసుకుందాం. ఓకేనా. మనము దీని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది 125 ఈజ్ ఈక్వల్ టు 5 power x. ఇప్పుడు a power x ఈజ్ ఈక్వల్ టు n, దెన్ x ఈజ్ ఈక్వల్ టు log n బేస్ a. ఓకేగా. సో log 125 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు x అనుకున్నాం కాబట్టి దీని నుంచి 125 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 5 power x. ఓకేనా. ఇప్పుడు 125 ఈజ్ ద క్యూబ్ ఆఫ్ 5 క్యూబ్గా రాయొచ్చు కదా, ఈజ్ ఈక్వల్ 5 power x. చూడండి a power m ఈజ్ ఈక్వల్ a power n, 2 టర్మ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బేస్ ఈక్వల్ ఉన్నది టర్మ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 3 ఈజ్ ఈక్వల్ x అంటే x ఈజ్ ఈక్వల్ టు 3. మనం దేని ఈజ్ ఈక్వల్ x అనుకున్నాము log 125 బేస్ 5 ఈజ్ ఈక్వల్ x అనుకున్నాం కాబట్టి log 125 బేస్ 5 ఈజ్ ఈక్వల్ x కానీ x ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ఫోర్ log 125 బేస్ 5 ఈజ్ ఈక్వల్ ఎంత అన్నట్టు ఈజ్ ఈక్వల్ x కాబట్టి x ఈజ్ ఈక్వల్ 3 వచ్చింది. ఓకేనా. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 64 బేస్ రూట్ 2 అన్నాడు. మళ్ళీ అగైన్ log 64 బేస్ రూట్ 2ని ఏమనుకుందాం x అనుకుందాం. 64 ఈజ్ ఈక్వల్ రూట్ 2 పవర్ x. ఓకేనా. 64ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాసినట్లయితే ఇదేమవుతుంది 2 power 6 వస్తుంది, రూట్ 2 పవర్ x. చూడండి 64 రాసినట్లయితే 2 3s 2 2s, నెక్స్ట్ మళ్ళీ 2 16s, నెక్స్ట్ 2 8s, 2 4s, 2 2s,
1 2 3 4 5 6 2 పవర్ 6. ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ ఏమన్నా రాసుకున్నాను, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ అన్నా. ఓకేనా. ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఇక్కడ మరి 2 ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తున్నా అంటే √2 హోల్ స్క్వేర్ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు √2 పవర్ 6. చూడండి 2 ప్లేస్లో స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ రాసిన, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ 2నే వస్తుంది, 2 పవర్ 6 యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ మరి ఇప్పుడు ఏం చేస్తుంది, నెక్స్ట్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. కాబట్టి సో ఇప్పుడు √2 ఇంటూ 2 ఇంటూ 6. ఓకేనా, √2 పవర్ ఎక్స్. చూడండి 2 టర్మ్స్ ఈక్వల్, బేస్ ఈక్వల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 2 ఇంటూ 6 అంటే 12. దిస్ ఈజ్ ఎక్స్, √2 పవర్ ఎక్స్. సో x is equal 12. What is x? Log 64 base √2 is equal x. So x is equal to 12 means log 64 base √2 is equal to 12. Eighth problem. Is log 64 base 4 rational or irrational? Justify. Okay now. So let log 64 బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు మనము ఎక్స్ తీసుకుందాం దాని వాల్యూ. దీని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏమవుతుంది, లాగరిథమిక్ ఫామ్ నుంచి 64 ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ ఎక్స్. ఓకేనా, ఉందా 64 ఈక్వల్ 4 పవర్ ఎక్స్. 64 ఈజ్ ద క్యూబ్ ఆఫ్ 4. సో 64ని 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 4 పవర్ ఎక్స్. చూడండి దిస్ 2 టర్మ్స్ ఈక్వల్, బేస్ ఈక్వల్. సో ఆటోమేటిక్గా 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. లాగ్ 64 బేస్ 4 వాల్యూ ఎక్స్ అనుకున్నాము, దాని ఈజ్ ఈక్వల్ 3 వచ్చింది. సో 3 ఈజ్ ఏ రేషనల్. సో 3 ఈజ్ ఏ రేషనల్ కాబట్టి లాగ్ 64 బేస్ 4 ఈజ్ ఏ రేషనల్. ఎందుకు, 3 ఈజ్ ఏ రేషనల్, 3 ఈజ్ రేషనల్ కాబట్టి, ఈజ్ రేషనల్ కాబట్టి. సో లాగ్ 64 బేస్ 4 ఈజ్ ఏ రేషనల్. ఓకేనా. 9th ప్రాబ్లం. ఫైండ్ ద HCF ఆఫ్ 36 and 48 బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. A ఈజ్ ఈక్వల్ బీ క్యూబ్ ప్లస్ ఆర్ 0 less than or less than b అనేది యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. A, B are positive integers. There exist a unique whole numbers q, r satisfying a is equal b q plus r 0 less than or less than b is a Euclid's division algorithm. ఇప్పుడు here a is equal to 36, 48 are two positive integers. So a is equal to 48, b is equal to 36. ఓకేనా. కాబట్టి a is equal b cube plus r. So 48 is equal to 36 into 1. 36 into 1. Q is equal 1 plus 12. Remainder is 12. Here remainder is 12. So now apply division algorithm for 36 and 12. మనకు రిమైండర్ 0 వస్తే అప్పుడున్న ఇక్కడ b ప్లేస్లో మనం ఏదైతే తీసుకున్నామో అది SCF అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ రిమైండర్ 0 రాలేదు కాబట్టి మళ్ళీ అగైన్ అప్లై డివిజన్ ఆల్గారిథం యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం ఫర్ 36 and 12. అంటే నౌ 36 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బ్రాకెట్లో 36కి 12. అప్లై యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం ఫర్ 36, 12. ఓకేనా. 36 ఈజ్ ఈక్వల్ 12 ఇంటూ 3 ప్లస్ 0. 12 ఇంటూ 3 36. రిమైండర్ ఇస్ 0. సో మనకు రిమైండర్ ఎప్పుడైతే 0 వచ్చింది అనుకోండి
అప్పుడు ఇదేమవుతుంది 12 ఈజ్ ద ఎస్సిఎఫ్ ఆఫ్ 12 అండ్ 36 అండ్ 36 అండ్ 48. 12కి 36కి ఎస్సిఎఫ్ 12, 36కి 48కి ఎస్సిఎఫ్ కూడా 12. therefore 12 ఈజ్ ద HCF of 12 and 36, 12, 36 and 36, 48. Okay na. Find the HCF of 36 and 48 by using Euclid's division algorithm. Therefore 12 is the HCF of 36 and 48. Okay. 10th problem. Find HCF and LCM of 80, 120 by prime factorization method. ఇక్కడ 80కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ రాసినట్లయితే 120 కూడా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనము 80కి 120కి ఎస్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 80 ఏమవుతుంది మనకు 80 ఈజ్ ఈక్వల్ 2^4 into 5. 120కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 120 ఈజ్ 2^3 into 3 into 5 అంటే 80. 2 ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ 2, 2 40s, నెక్స్ట్ 2 20s, 2 10s, 2 5s, 5 is ప్రైమ్ నెంబర్ కాబట్టి 80 ఈజ్ ఈక్వల్ 2 into 2 into 2 into 5, 2^4 into 5. prime factorization of 8 is 2^4 into 5. 120 2 into 60, 2 60s, 2 30s, 2 15s, 3 5s. So 120 is equal 2 into 2 into 2 into 3 into 5, 2^3 into 3 into 5. Okay na. ఇప్పుడు SCF of మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, SCF of 80, 120 అన్నప్పుడు మనము ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ మనము SCF అన్నప్పుడు ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ రాసినాము, 2 ఇక్కడ 5, ఇక్కడ 2 3 5 అని తీసుకున్నాం. ఓకేనా. ఇక్కడ వేడి యొక్క ప్రోడక్ట్ తీసుకోవాలంటే 2 3 5 ఇందులో వచ్చిన మొత్తం రెండిట్లో వచ్చిన ప్రైమ్ నెంబర్స్ అన్ని కలిపి రాసుకుందాం. ఇక్కడ ఏంటి మనం SCF ఆఫ్ 80, 120 రాసుకున్నప్పుడు ఇక్కడ 2, 5 అనే ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి, ఇక్కడ 2 5తో పాటు 3 కూడా వచ్చింది. అన్ని ఇక్కడ వచ్చిన ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ వచ్చిన ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని కలిపి ఒకసారి రాసుకుందాం. 2 into 3 into 5 ప్రోడక్ట్ రాసుకుందాం. ఇప్పుడు SCF ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు వీటి యొక్క లీస్ట్ పవర్స్ రాసుకుందాం, అంటే స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి ఇది రెండిట్లో. అంటే ఇక్కడ 3 అనేది లేదుగా, అంటే ఇక్కడ ఏం లేకుంటే 3^0 అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 3 5 SCF ఆఫ్ 2 నెంబర్స్లో మనం ఏం తీసుకుంటున్నాము, ఏంది ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద నెంబర్స్. ఈ నెంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఇక్కడ 3 లేదుగా అనుకుంటే నేనేం తీసుకున్నా, 3^0 తీసుకున్నా. రెండింటికి మనము ఇక్కడ మనం తీసుకోవాల్సిన జస్ట్ ఇక్కడ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని కూడా ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఏదైతే ప్రైమ్ నెంబర్ లేదో, ఇక్కడ ఎక్కువ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఒకవేళ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 లేదనుకోండి, ఇక్కడ 7^0 తీసుకోవాలి. ఇక్కడ 11 అనే ప్రైమ్ నెంబర్ ఉంది, ఇక్కడ 11 లేదనుకోండి, ఇక్కడ 11^0 తీసుకోవాలి. ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 13 లేదనుకోండి. ఇక్కడ రెండే ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్గా రాసినాం, ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 4 ప్రైమ్ నెంబర్స్గా రాసినాం అనుకోండి. దీన్ని ఇక్కడ ఏవైతే లేవో వాటి యొక్క పవర్స్గా 0 తీసుకోవాలి, అంతే సింపుల్గా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 2 5 యొక్క 18 ఏమని రాసినాము, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాసినప్పుడు 2^4 into 5 వచ్చింది. 3 లేదుగా అనుకోకండి, దాన్ని 3^0 తీసుకుందాం సింపుల్గా. మనం ఇక్కడ 120ని 2^3 into 3 into 5 పవర్స్ 1 1. ఇప్పుడు ఏంటంటే SCF ఆఫ్ 80, 120 అన్నప్పుడు మనం ఇందులో ఉన్న 2 3 5 ఇక్కడ 2 3 5 ఉన్నాయి కదా, 2 3 5 రాసేసినాం. ఇప్పుడు ఏం తీసుకోవాలి, SCF అన్నప్పుడు ఏమో లీస్ట్ పవర్స్ తీసుకోవాలి. 2^3 4 ఈ పవర్స్ 3 4లలో లీస్ట్ ఏంది, స్మాలెస్ట్ ఏంది 3, కాబట్టి 3 తీసుకోవాలి.
మన 3లో ఇక్కడ 1 ఉంది, స్మాలెస్ట్ 1,0 ఈ పవర్స్లో 1,0 ఇక్కడ దీంట్లో ఇది 0, ఇక్కడేమో 1 1 0 స్మాలెస్ట్ ఏంది 0 కాబట్టి 3/0 తీసుకోవాలి. 5/1 5/1 1 1 అంటే ఇదే. అంటే HCF ఆఫ్ 80,120 అంటే 2/3 అంటే 8, 3/0 అంటే 1, 5/1 అంటే 5 ఏమవుతుంది 8 5 40 అంటే HCF ఆఫ్ 80,120 ఈజ్ 40. ఓకేనా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి నెక్స్ట్ LCM ఆఫ్ 80,120 సేమ్ మళ్ళీ ఇలానే 2 × 3 × 5 అని రాసుకుంది, ప్రొడక్ట్గా రాసుకోండి. ఇప్పుడు LCM అన్నప్పుడు హైయెస్ట్ పవర్ రాసుకోవాలి. హైయెస్ట్ అంటే 2/3 2/4 ఇంతకుముందుకు స్మాలెస్ట్ పవర్ రాసుకున్నాం కదా, ఇప్పుడు హైయెస్ట్ పవర్ ఈ 2కి ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ 4, ఇక్కడ 3/1 3/0లో ఇప్పుడు హైయెస్ట్ పవర్ ఇంతకుముందు రాసుకుంది కాకుండా ఇప్పుడు రాసుకోవాలి. అంటే హైయెస్ట్ పవర్ అంటే 1. ఇప్పుడు 5/1 5/1లో హైయెస్ట్ పవర్ ఒకటే కాబట్టి ఓకేనా. ఇక్కడేమో స్మాలెస్ట్, ఇక్కడేమో గ్రేటెస్ట్ అన్నప్పుడు 2/4 అంటే 16, 3/1 అంటే 3 5 ఏమవుతుంది 16 × 15 ఏమవుతుంది 15 6 90, 15 1 15. సో ఏమవుతుంది 15 + 9 అంటే 24 240. LCM ఆఫ్ 80,120 ఈజ్ 240. HCF ఆఫ్ 80,120 ఈజ్ 40. ఇక్కడ మనము ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసిన తర్వాత ఫ్యాక్టరైజేషన్ రాసిన తర్వాత 2/4 × 5 ఇక్కడ 2/3 × 3 × 5 వచ్చింది. ఇక్కడ మనకు అదనంగా ఎక్స్ట్రా ఏ ప్రైమ్ నెంబర్స్ అయితే వచ్చినాయో ఇక్కడ లేవనుకోండి, దాని యొక్క పవర్స్ 0 తీసుకోండి. బేస్ ఏదైనా ఉండండి పవర్ మనం 0 తీసుకుంటే A/0 ఈజ్ 1 కదా, అంటే ఇక్కడ 3/0 అని రాసుకున్నాం. ఎందుకు ఇక్కడ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ పైన కింద సేమ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు SCF అన్నప్పుడేమో వీటి యొక్క స్మాలెస్ట్ పవర్స్ తీసుకోండి. ఇవన్నీ ఇవే ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా వీటినే తీసుకోండి. 2 × 3 × 5 తీసుకోండి. ఇప్పుడు పవర్స్ రాసేటప్పుడేమో ఈ 2కి స్మాలెస్ట్ పవర్ 3 4 కంపల్సరీ 3, 1 0లో 0, 5 1 1లో స్మాలెస్ట్ 1 కాబట్టి వీటి యొక్క ప్రోడక్ట్ అంటే 40. LCM అన్నప్పుడు హైయెస్ట్ గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇంతకుముందు స్మాలెస్ట్ తీసుకున్నాం కదా, ఇవే మళ్ళీ 2 3 5 రాసుకోవాలి. గ్రేటెస్ట్ పవర్స్ 3 4లో పెద్దది 4, 1,0లో పెద్దది 1, 1,1లో పెద్దదైనా చిన్నది 1 కాబట్టి 1 కాబట్టి 16 3 48 48 5 ఏమవుతుంది 240 అవుతుంది. HCF ఆఫ్ 80 and 120 ఈజ్ 40. LCM ఆఫ్ 80,120 ఈజ్ 240. ఓకే, థ్యాంక్ యూ.